హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనేం. హాయ్ అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనేం. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి మన ఈరోజు టాపిక్ ఏమండి? మనం యూట్యూబ్ జర్నీ గురించి మొత్తం మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నామండి. ఓకే, వీడియో చూస్తూ ఉండండి. మొత్తం మనము యూట్యూబ్లో వీడియోలు ఎన్ని అప్లోడ్ చేసినాం ఏమి అని మొత్తం వివరంగా మీకు చెప్తామన్నమాట, మీతో షేర్ చేసుకుంటామన్నమాట. మొత్తానికి కలిపి మన యూట్యూబ్ జర్నీ, అంతే కదా? అంతే. సో మన యూట్యూబ్ జర్నీ వీడియో అయితే మీరు చూడాలనుకుంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మొహసిన్ అఫీషియల్ వనేం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేసి ఆల్ మీద పెట్టేసుకోండి. సో మనం పెట్టిన వీడియో ఫస్ట్ టైం మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మీరైతే ఆల్ మీద అయితే పెట్టేసుకోవాలండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ ద వీడియో. మరి మన యూట్యూబ్ అంటే ఏమి, అసలు మనకు అవగాహన లేని ఒక యూట్యూబ్లో మనం ఈరోజు అయితే వీడియోస్ చేస్తున్నామంటే అది చాలా మనకు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. ఎందుకంటే మనకు యూట్యూబ్ అనేది ఏది తెలియదు. మనము 6 years నుంచి అయితే ఏదో చెయ్యాలి అనుకున్నాం, కానీ బట్ ఏది చేసింది కాదు. మనమైతే వీడియోస్ అసలు యూట్యూబ్ అని చేయాలని అనుకోలేదన్నమాట. మనకు యూట్యూబ్ గురించి అస్సలు తెలియదండి. దీని గురించి మళ్ళీ వచ్చి మనం ఒక 6 months బ్యాక్ మేము అనుకున్నాం అన్నమాట. 6 months లేదు బయట, 4 months కంప్లీట్ అయిందండి. అంతే 4 months ముందు మేము అనుకున్నాం ఏమని, యూట్యూబ్ చేద్దామని అనుకున్నాము. స్టార్టింగ్లో 4-5 వీడియోస్ ఏమో పెట్టాము, అంతగా రీచ్ కాలేదు. అసలు వీడియో ఏమీ పోలేదండి. అంటే నేను హోమ్ బ్లాగ్స్ అనేవి చేస్తూ ఉండేదాన్ని. ఇంట్లో మనం రొటీన్ పనులు నేను ఏమేమి చేస్తాననేసి వీడియోస్ అయితే చేసి పెట్టాను. 600-400 ఇంతకుముందు వీడియోలో కూడా నేనైతే చెప్పాను అనమాట. అది అంత రీచ్ రాలేదు. బట్ నేను కదిరికి వెళ్ళేటప్పుడు ఒక వ్లాగ్ అయితే చేశాను, ఈయనతో కలిసి వెళ్ళేటప్పుడు. ఆ వ్లాగ్ అయితే మనకైతే బాగా రీచ్ వచ్చింది. అప్పుడు ఈయన ఫేస్ రివీల్ లేదు, అందరికీ తెలిసిండేదే ఆ విషయం. ఏమో మళ్ళీ మిగతాటివి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు వీడియోలు ఎన్ని పెట్టాము మేము ఏమి అని మొత్తం క్లియర్గా చెప్తామని అనుకుంటున్నామండి. టోటల్ ఆఫ్ మనకు మానిటైజేషన్ అయ్యేసరికి మనకు 34 వీడియోస్ ఉన్నాయండి. అప్పటికి 34 వీడియోస్ అంటే మనకు లెంత్ వీడియోస్ వచ్చేసి ఒక 7 వీడియోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని మనకు షార్ట్స్ ఉన్నాయి. అందులో మనకు తెలియదు షార్ట్స్ లైవ్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనకు 154 ఉన్నాయి. దాంట్లో కూడా మనము లాంగ్ వీడియోస్ వచ్చేసి ఒక 70 ఉంటాయి అంటే మనవి. మిగతా వచ్చేసి అన్ని అవి కూడా షార్ట్స్ అండ్ పోస్ట్ అవన్నీ మన కౌంటింగ్ వస్తాయి కాబట్టి అలా ఉంది. మనకు ఇప్పటికి కూడా వీడియోస్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకున్నది ఏమంటే డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసేయాలి, మన యూట్యూబ్ జర్నీ అనేది ఇలాగే కొనసాగించాలి అని మేమైతే అనుకుంటున్నాం. సో వ్యూవర్స్ సపోర్టు, మన సబ్స్క్రైబర్ సపోర్టు చాలా బాగుంది. సో వ్యూవర్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక వీడియోకి 15K వ్యూస్ వచ్చే వ్యూస్ ఉంది కదా వీడియో. ఆ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతమంది వస్తారు. ఇప్పుడు మనకు వచ్చే వ్యూస్ వచ్చేసి ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు, ఇప్పుడు రీసెంట్గా మనకు వచ్చేసి 3000 పైన వచ్చినారండి సబ్స్క్రైబర్స్. ఆ సబ్స్క్రైబర్స్ అందరూ అయితే వీడియో అయితే చూస్తున్నారు మనకు. ఇలాగే మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని, మనం ఏదో సాధిద్దాము ఏదో చేసేద్దామని ఏమీ రాలేదండి. మనం అయితే వీడియోస్ అప్లోడ్ చేయాలి, మనము ఒక ఐడెంటిటీ అనేది దీంట్లో సంపాదించుకోవాలి యూట్యూబ్లో అనేసి మనం అయితే వచ్చాము. మనం చేసే వీడియోస్ ఎలా ఉంది ఏమి అనేసి ఆల్మోస్ట్ మనకైతే బాగా రెస్పాన్స్ ఉన్నారు ఆల్రెడీ. మనకు పబ్లిక్ సబ్స్క్రైబర్స్ అంతా ఒకటే అయినా మనకు ఇంకా మనకు అదే సపోర్ట్ కావాలి అనేసి. ఇప్పుడు అన్నం తినాలనుకుంటే ఆకలి అవుతేనే తింటారు కదా ఎక్కువ, లేదంటే కొద్దిగా తినేసి గమ్మున అయిపోతాం. మనకు ఆకలిగా ఉంది అంటే ఇంకా కావాలి అనేసి సబ్స్క్రైబర్స్ మనకైతే ఆలోచన. సో మన వీడియోస్కి అయితే చాలామంది అయితే రెస్పాన్స్ అవుతున్నారు. ఇలాగే రెస్పాన్స్ అవుతారని మేము అనుకుంటున్నాం. సో చాలా కష్టపడుతున్నామండి. డే అనక అదేమేమంటారు, పగలనక రాత్రనక అలా మనం అయితే కష్టపడుతున్నాము ఇద్దరం కలిసి. ఇప్పుడు కూడా మనం వీడియో చేయడానికి మన ఊరి నుంచి మనం 5 kilometers పైన వచ్చాం కదా, 7 kilometers వచ్చాం. ఎందుకు వచ్చాం? రేపు మనకు గ్రోయింగ్ బాగా ఉంటుందనేసి మనం అయితే కష్టపడుతున్నాం. సో వీడియోస్కి అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని నేనైతే అనుకుంటున్నా. ఈరోజు మా ఆయన గారు చాలా బాగా మాట్లాడారు, నాకైతే హ్యాపీ అయిపోయింది. ఈరోజు బాగా మాట్లాడారు కదా, నాకైతే కామెంట్ చేయాలి. తెలియలేదు ఏదో మాట్లాడదామని, కెమెరా ఎత్తుకుంటే మాటలు రావడం లేదండి. మామూలుగా అయితే బాగా మాట్లాడతారండి. ఓ అనేసి సౌండ్ ఏమో బాగానే వస్తుంది, మాటలు రావడం లేదు, మాట్లాడట్లేవు అనేసి. అది బాలకృష్ణ మూవీలో ఏదో డైలాగ్ ఉంది కదా, అలా నేను చిన్న డైలాగ్స్ చాలా అనుకుంటా ఉన్నానండి. వీడియోలో ఇలా చేయాలి, అలా చేయాలి, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దామని. గ్రీనరీ కావాలంట అండి ఆయనకి. ఈ రోజు వీడియో చేద్దామంటే గ్రీనరీ ఉండే చోటుకైతే వెళ్దామనేసి నాకైతే ఇక్కడికి తీసుకొని వచ్చారు. చూడండి, మనం మదనపల్లికి చాలా దూరంలో అయితే ఉన్నాం ఈరోజు. చాలా బాగుంది లొకేషన్ ఇక్కడ. సో మన వీడియోస్లో లొకేషన్ అయితే చాలా బాగుండాలని అనుకుంటామండి మేము.
లొకేషన్ కోసమే మనం చాలా చాలా దూరం అయితే వెళ్తూ ఉంటాము. ఈ లొకేషన్ కనుక ఎవరికన్నా తెలిసింటే అలా మేము చాలామంది అడుగుతున్నారు వాటర్ ఇంకా బాగా ఫ్లో అవుతుంటే చాలా బాగుంది అక్కడ అనేసి. మామూలుగా అది అక్కడ బాగుంటుంది, ఇప్పుడు వానలు లేవు కదా అందుకనే అలా ఉంది. వానలు పడితే కన్నా మామూలుగా వాటర్ అయితే బాగా ఫ్లో అవుతుంది అక్కడ. మనకు చిన్ని తలకోన అండి అది, మన మదనపల్లిలో చిన్ని తలకోన అది. ఏమండి తలకోన అంటే మన చిన్ని తలకోన అని అది మదనపల్లికి అయితే బాగుంటుంది. చూడండి మన మదనపల్లిలో ఈ కొళ్ళబైల్ వాటర్ ఫాల్స్, హాస్లీ హిల్స్, శాంట్రూమ్ హాస్పిటల్. నాకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయండి చాలా వీడియోలు పెట్టాలని. అయినా ఇంకోటి ఏమిటంటే మీరు సపోర్ట్ చేయాలి, మేము వీడియోలు పెట్టాలి అంతే. అది మీ సపోర్ట్ అవసరం అండి మనకు, ఎందుకంటే మనకు ఈ సపోర్ట్ చాలదు, ఇంకా కావాలి మనకు సపోర్ట్, ఇంకా చాలా కావాలి. అంటే మీరైతే మనతో ఇలాగే కనెక్ట్ అయి ఉండాలి, మనము మీతో అందరితో కనెక్ట్ అయి ఉండాలి. వీడియోస్ అయితే ఇలాగే మనం చేస్తూ ఉంటాం, మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీరు చూస్తుంటేనే కదా ఇంకొక నలుగురికి అయితే యూట్యూబ్ మనకు సజెస్ట్ చేస్తుంది మన వీడియో అయితే. అది వీడియో చూస్తూ మామూలుగా వదిలేస్తే కాదండి, వీడియో చూసిన వాళ్ళు లైక్ ఖచ్చితంగా చేయాలి. లైక్ చేస్తే ఎదుటోళ్ళకు వేరే వాళ్ళకు వీడియో ఇది చూపిస్తుంది యూట్యూబ్. మర్చిపోకుండా లైక్ చేస్తే కన్నా మాకు లాభం ఉంటుంది. ఇంకొకటి ఏమంటే కామెంట్ అండి, ఖచ్చితంగా మీ ఒపీనియన్ పెట్టాలి మనకు. కామెంట్ అనేది ఒపీనియన్ ఖచ్చితంగా. ఇంకా ఈ వీడియో చేయండి, ఆ వీడియో చేయండి, ఇది అది అని మీరు ఏమన్నా మాకు చెప్పాలన్నమాట. అయితే మనము ఒక 10 minutes వీడియో పెడితే మీకు 10 minutes వీడియో మొత్తం నచ్చాలని రూల్ ఏమీ లేదు, నచ్చుతుందని కూడా గ్యారంటీ లేదు. దానికి మీరు వచ్చేసి ఒక ఏ మినిట్లో మీకు ఆ వీడియో ఆ పాయింట్ మీకు నచ్చుతుందో అక్కడైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అదే టైంలో మీరైతే కామెంట్ పెడితే నాకు ఆ టైంలో మీకు ఈ వీడియో నచ్చిందంటే నెక్స్ట్ టైం నాకు వీడియో చేయడానికి అయితే నాకు అవగాహన వస్తుందన్నమాట. అంటే ఇలా మన సబ్స్క్రైబర్స్ ఇష్టపడుతున్నారు, ఈ మాటలు ఇష్టపడ్డారా లేదా ఈ ప్లేస్ ఇష్టపడ్డారా అనేసి నాకైతే ఒక అవగాహన అయితే వస్తుంది వీడియో చేయడానికి. సో మనం ఇలాంటివన్నీ మనము చెక్ చేస్తూ ఉంటామండి. అందరూ వీడియోస్ చేస్తారు, పెట్టేస్తారు. సో నేను వీడియోస్ చేయడంలో, అది ఎడిటింగ్ చేయడంలో, థంబ్నెయిల్స్ చేయడంలో, ఇది అన్ని దాంట్లో నేను ఎక్స్పర్ట్. అయితే ఇలాంటివన్నీ అవగాహనకు వచ్చే వీడియోస్ ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ చూసుకుంటేది మా ఆయన అండి. సో డైరెక్షన్ అది ఆయనది, యాక్షన్ అయితే నాది అన్నట్టు. వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ నేనే చూసుకుంటానండి. అది చేసినా కానీ దాంట్లో అది తక్కువ ఉంది, ఇది ఎక్కువైంది, అది షికావత్ అంటాడు తక్కువైంది, ఒకటి తక్కువైంది అనేసి, అలా ఒకటి తక్కువైంది అనేసి నాకు సజెస్ట్ చేసేది అయితే నా షికావత్ అయితే ఈయనే. సో ఏదో అలా చేస్తున్నామండి మేము కూడా. ఏం పెద్ద ఫస్ట్ మనం ఎడిటింగ్ గురించి మాకైతే అవగాహన లేని ప్లాట్ఫామ్ అండి ఇది మనకు. అసలు ఏదో చేస్తూ ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు, మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మేము. అవగాహన లేని ప్లాట్ఫామ్ అంటే సోషల్ మీడియా అంటేనే భయపడే ప్లాట్ఫామ్ పైన మనమైతే ఈరోజు నిలబడ్డామంటే అది మీ అందరి సపోర్ట్ వల్లే. మనం ఇలాగే సపోర్టింగ్ మీది ఉందంటే మేము ఇంకా చాలా ముందుగా అయితే సాగాలని మేము అనుకుంటున్నాం. సో చాలామంది కోరుకుంటున్నారు కూడా, నా కామెంట్స్ కూడా పెడుతున్నారు 1 million రీచ్ అవ్వాలి, 1 million సూన్ అనేసి నాకు పెడుతుంటే నాకైతే అది పిక్కలు తినేటప్పుడు నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి అంటారు కదా, అలా వాళ్ళు అంటుంటే నాకు కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి అనుకోండి ఒక్కొక్కసారి. అయితే అలా అనిపిస్తుంది. సో మన సబ్స్క్రైబర్స్ ఇలా ఆశిస్తున్నారు అనేసి నాకైతే అలా అనిపిస్తుంది. మాకంటే ఎక్కువ వాళ్ళు ఆశిస్తున్నారు కదండి. అవును, వాళ్ళు ఆశిస్తున్నారు. అది చాలు మనకు. మనం రీచ్ అయినా అవ్వకపోయినా మాకేం ఇబ్బంది ఏం లేదు. మనం ఇలాగే అయితే వీడియోస్ అయితే పెడుతూ ఉంటాము. మనకు నచ్చేది ఏమంటే మన సబ్స్క్రైబర్స్ చాలా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని. ఏమండి, ఈయన నేను అయితే నైట్ అయితే డైలీ మనం అయితే డిస్కస్ చేసుకుంటాం. ప్రతి ఒక్క పేరున మన కామెంట్ పెట్టే సబ్స్క్రైబర్స్, ఇప్పుడు కామెంట్స్ పెట్టని సబ్స్క్రైబర్స్ పేరు అయితే తెలియదు, కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి మేము అనుకుంటుంటాము. అలాగే మనకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్న వాళ్ళ గురించి కూడా మనం ఆలోచిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఊరికేనే ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఛానల్ని, చెప్పండి? ఎందుకు చేసుకుంటారు? బాగుండాలి అని వాళ్ళు చేస్తారు, బాగుంది అనేసి చేస్తున్నారు. మేము బాగా ఇంకా చేయాలని మేము అనుకుంటున్నాం. ఇంకా బాగా చేయాలి. ఎంత చేసినా గానీ మాకు తక్కువే అనిపిస్తా ఉందండి. ఇంకా చేయాలి. అబ్బా, ఈయనకైతే ఇంకా తక్కువేనండి. నేను ఎంత కష్టపడ్డా ఇంకా ఉండాలి, ఇంకా బాగుండాలి, ఇంకా ఇలా లేదు. అది అలా చేసింటే బాగుండు. ఈరోజు ఈ థంబ్నెయిల్ చూడు, దీంట్లో ఏందో డిఫరెంట్ ఉంది. అది కాదు, ఇది ఇలా అంటారండి. ఆయన నన్ను ఏమి చేసి చెప్పినా, నేను ఆయనకి ఏం చెప్పినా కానీ మనం ఒక్కరికొకరైతే కోప్పడము, అండర్స్టాండింగ్ గా మనం చేసుకుంటాము. గట్టిగా అరుసుకున్నా కానీ కోప్పడము, అండర్స్టాండింగ్ మంది. పిల్లలు టామ్ అండ్ జెర్రీ మీరు ఇద్దరు అంటారు. నేను చేసి అలసిపోయినప్పుడు పోసి దీంట్లో చూడు, ఈ మాట దీంట్లో కట్ చేయలేమో చూడు అంటారు. అప్పుడు కోపది పోపోండి నేను చేయలేను అంటారు. మళ్ళీ కొద్దిసేపు ఆయన తెలుసు ఆల్రెడీ ఇప్పుడు చిరాకు వచ్చేసింది వీడియోస్ చేసి, ఈరోజు పొగలంతా అలసిపోయింది కదా అనేసి ఆయన కూడా అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటారనమాట. అలా ఏదో అలా చేస్తున్నామండి మిమ్మల్ని నవ్వించడానికి.
మనకు యూట్యూబ్ నుంచి ఇంకా వచ్చేది ఏమీ లేదండి, ఇంకా ఏది రాలేదు. అందరూ ఎవరు ఏమనుకున్నా కానీ మనకి ఏమీ రాలేదు. ఇంకా వచ్చినప్పుడైతే మేమైతే షేర్ చేసుకుంటామంటే మాటల్లో షేర్ చేసుకుంటామండి అంతే. ఎక్కువేం మనము దాని గురించి కూడా వీడియో అయితే చెయ్యము, దగ్గరలో ఉన్నాం మనము. చూద్దాం ఏమేమవుతుందో. ఇంకేమండి విశేషాలు? ప్రయత్నం చేస్తాం, ఏదో దేవుడి దయ ఏదో చేస్తున్నాం. ఇంకా ఏంటండి? ఇంకేం లేదు ఇంకా. సో ఈరోజు ఈయన ఇంట్రడ్యూస్ వీడియో లాగా ఇంకో వీడియో అయితే అయిపోయిందండి మాటల్లో. ఇంకా అండి నాకు ఇంకా మాటలు రావడం లేదు, కెమెరా ఎత్తుకుంటే మాటలు రావడం లేదండి బాబు. అదేం లేదు, మామూలుగా అది ఏమి వీడియో చేయాలంటే దూరం పోతాం, మేము బయటికి పోతాం. ఊర్లో చేస్తే జనాలు చూస్తారు, వాళ్ళు ఏందో అనుకుంటారు అని కెమెరా ఎత్తుకుంటే మాకేదో మాటలు రావడం లేదు. ఊరు బాటైనా 4 మాటలు మాట్లాడుతున్నాను, మాట్లాడినాను. సిగ్గు ఎక్కువ అండి. సో ఇంకా ఏంటండి విశేషాలు? విశేషాలు ఏముండే, మామూలు విశేషాలే. అయిపోయిందా వీడియో అయిపోయింది, తినేసామా? మామూలుగా అయితే వీడియో చేద్దామంటే ఏదో చూడాలి, ఇది మాటల్లో ఏదో ఒకటి వీడియో చేసేసామన్నమాట. అంటే మన యూట్యూబ్ జర్నీ లాగా అనేసి. యూట్యూబ్ జర్నీ అంటే ఏమీ లేదండి, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం, వీడియోస్ మీకు నచ్చిన వీడియో, మీకు ఉన్న టాలెంట్ని మీరు యూస్ చేసి మీరు వీడియోస్ చేయడం, పెట్టడం, అంతేనండి. ఎవరైనా కానీ యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే చేయొచ్చు, సింపుల్గా ఈజీగా కూడా చేయొచ్చు, కష్టపడి కూడా చేయొచ్చు. బట్ ఏమంటే మనీ మనం వేసే కొద్దీ వేస్తూ ఉండాలి అనిపిస్తుంది. వేసే కొద్దీ మనీ వేస్తూ మళ్ళీ మనకు అమౌంట్ రాకపోతే కనుక కొద్దిగా కష్టం అనిపిస్తుంది. సో అలా మనం చెప్పేది ఏమంటే మనీ అనేది ఎవరు వేయొద్దండి. యూట్యూబ్లోకి అయితే రండి, కష్టపడండి. ఎవరైనా కానీ ఇంకా ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ కష్టపడవచ్చు. ఒక ఫుడ్డే కానీ సో మనమంతా ఒక్కటే కాబట్టి మన వీడియో అయితే ఈ రోజుకైతే మన వీడియో అయితే ముగుస్తుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆల్ మీద ప్రెస్ చేసేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.